హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ గద్దె దిగే సమయానికి 25,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల ఆఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4-5,000 కోట్ల వరకు చెల్లించాలనైతే చూస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఈ చెల్లింపులకు ఉపయోగిస్తామని ఆర్థిక శాఖ అధికారులైతే తెలిపారన్నమాట. మనకు ఇక త్వరలోనే 4, 5,000 కోట్ల వరకు అయితే ఆహ్, పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం అయితే ఈ విధంగా చెల్లింపులు చేయనుంది. ఈ నెల ఆఖరు నాటికి చూసుకున్నట్లయితే జీపీఎఫ్ అలాగే పెన్షనర్లకు ఎవరైతే రిటైర్మెంట్ తీసుకొని ప్రయోజనాలు పొందలేదో వారందరికీ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో అయితే చెల్లించనున్నారు. వీటితో పాటు ఉద్యోగుల విన్నపం అండి. కూటమి ప్రభుత్వం వారికి విన్నపం. మీ మీద మేము పెట్టుకున్న చాలా నమ్మకం పెట్టుకున్నాము. సో, మీరు వాగ్దానం చేసినవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నామంటూ సగటు ఉద్యోగి హెచ్ఆర్ఏ 16% నుంచి 20% వరకు చెల్లించాలి. అలాగే డీఏ ఎరియర్స్ 2018 నుంచి పేర్కొని పోయినున్న వాటన్నిటిని షెడ్యూల్ విడతల వారీగా అయినా జమ చేయాలి. అలాగే సరెండర్ లీవ్స్ అమౌంట్స్, అలాగే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్ అమౌంట్స్, సకాలంలో డీఏ ప్రకటన మనకు 2024కు సంబంధించి జనవరి, జూలై డీఏ ప్రకటించాల్సి ఉంది. వీటిని సకాలంలో ప్రకటించాలి. వీటి తాలూకా అరియర్స్‌ని కూడా పెండింగ్ లేకుండా జమ చేయాలి అనైతే ముఖ్యంగా పీఆర్సీ అమలు అయ్యేటట్టు ఉంది కాబట్టి ఐఆర్ ఇప్పించమని మా బాధను హృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఒక చిన్న మధ్య తరహా ఉద్యోగి అయితే ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. సో, మనకు ఇవన్నీ రావాల్సినవన్నమాట. సో, పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు, ఏపీజీఎల్ఐపీ అలాగే జీపీఎఫ్ లోన్లు సకాలంలో హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా చెల్లించమని కూటమి వారికి విన్నపం చేసుకుంటున్నటువంటి ఉద్యోగ పెన్షనర్లు. సో, చూసుకున్నట్లయితే త్వరలో మనకు ఏపీజీఎల్ఐకి సంబంధించి అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం 4-5,000 కోట్లు విడుదల కానుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.